నమస్తే అండి. నమస్తే. గతంలో కూడా మనం ఈ టాపిక్ గురించి మాట్లాడాం. ఈ కోడి చెరువు ఏదైతే ఉందో దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ప్రాపర్టీ ఉంది. కబ్జా చేశారు అంటూ పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఇప్పుడు హైడ్రా తేల్చేసింది నిజమే. ఆ కోడి చెరువు ఏదైతే ఉందో ఆ చెరువులో పలానా పలానా నంబర్లలో పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారు. ఆయనది కూడా ప్రాపర్టీ ఉంది అని. ఏం చెప్తారు? ఇక్కడ మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన చెరువులో కడియలు వేయడం తప్పని చెప్పారు. ఆ ఫెన్స్ వేయడం తప్పు అంటే ఫెన్స్ వేయడం తప్పని చెప్పారు. అయితే ఇప్పుడు కొంతమంది పొలాలు కూడా చెరువులో ఉంటాయి. ఓకే. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే చెరువులో ఉంటే చెరువు ఎండిపోయినప్పుడు పండించుకోవాలి. మళ్ళీ చెరువులో నీళ్ళు వచ్చినప్పుడు ఎలాగూ పండించలేరు కాబట్టి యువతలకు వచ్చేస్తారు. ఇప్పుడు ఈయనకున్న రిజిస్ట్రేషన్ అయిన దాని ప్రకారం అది ఆ భూమి చెరువులో ఉంది. అయినంత మాత్రాన ఈయన చెరువును ఆక్రమించాడు అనటానికి లేదు. ఆ ఫెన్స్ వేసింది మాత్రమే తప్పు. ఇప్పుడు మొత్తం ఆయనకున్న పొలంలో ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు ఏదో చెప్పారు రంగనాథ్ గారు, అది చెరువులో ఉంది. ఫెన్స్ వేయడం తప్పు. అయితే ఇక్కడ ఏం జరిగి ఉంటుంది అంటే ఎవరైతే రైతు అమ్మాడో ఆ రైతు ఫెన్సింగ్ వేసి ఇచ్చుండొచ్చు. ఇప్పుడు మామూలుగా అయితే నేను పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్గా సపోర్ట్ ఇచ్చే వ్యక్తిని కాదు. అయినప్పటికీ నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే అక్కడ రైతులు ఆల్రెడీ అది వాళ్ళ భూమి అనుకుని ఫెన్సింగ్ వేసుకున్నారు అనుకోండి, వేసుకున్నప్పుడు అమ్మేశారనుకోండి, ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు అది బాగా ఎండిపోయినప్పుడు కొనుక్కున్నారనుకోండి, చెరువు అని తెలీదు, కొనేసుకుంటారు. కొనేసుకున్న తర్వాత చెరువు అని తెలిసింది అనుకోండి, అప్పుడు వెళ్ళి ఇది చెరువు ల్యాండు. ఇప్పుడు దాంట్లో ఆ చెరువు ల్యాండ్లో ఎండిపోయినప్పుడు వ్యవసాయం చేసుకోవటం కాకుండా దానిలో మట్టి తోలితే తప్పు. దాన్ని చదును చేసేసి చెరువు స్వరూప స్వభావాలను మార్చేసేసి దాన్ని మీరు పంట పండించుకుంటే తప్పు. కానీ ఎండిపోయినప్పుడు పంట పండించుకోవచ్చు. పైగా మళ్ళీ ఇదే చెరువులో చేపలు పట్టుకోవటం కూడా నేరం ఏం కాదు. చేపలు కూడా పట్టుకోవచ్చు, రొయ్యలు పట్టుకోవచ్చు. ఓకే అండి. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఆయన ఆ చెరువు అని తెలిసి ల్యాండ్ కొనుక్కొని ఆయనే ఫెన్సింగ్ వేశాడు అన్నట్లు ఇక్కడ ఒక పిక్చర్ వస్తుంది. కానీ ఒక రాజకీయ నాయకుడు అంటే నాకు ఇంకా కొన్ని భ్రమలు ఉన్నాయి అనుకోండి. పోనీ ఎవరి మీద, పవన్ కళ్యాణ్ మీద, చెగువేరాన్ని నమ్మిన వ్యక్తిగా ఆ రోజుల్లో ఆ ల్యాండ్ కొన్నాడు అనుకోండి, అప్పుడైతే మటుకు ఆయనైతే కంచేసి ఉండడు. ఆ రోజుల్లో ఆయనకు ఆ భావజాలం ఉండే ఉంటుంది. తర్వాత చొక్కాకి రంగులు వెలిసిపోయినట్టు ఆయనలో కూడా భావాలు పోయినాయి అని అనుకోవచ్చు. ఏదైనా నేను ఇది పవన్ కళ్యాణ్ గురించి కాకపోయినా కానీ జనరల్ నాలెడ్జ్ కోసం రియల్ ఎస్టేట్ తెలిసిన నేను చెప్పదలుచుకునేది ఏంటంటే చెరువు దగ్గర చెరువును ఆనుకుని ఎఫ్టీఎల్ ఆనుకుని బఫర్ జోను ఉంటాయి. ఉన్నప్పుడు ఈ బఫర్ జోన్లో ఏ విధమైన శాశ్వత కట్టడాలు కట్టకూడదు. ఈ విషయాలు చాలా మందికి తెలియక వాళ్ళ ల్యాండ్ పక్కన బఫర్ జోన్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, దానిలో పంట పండించుకోవచ్చు, గీదలు కట్టేసుకోవచ్చు, మొక్కలు వేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎఫ్టీఎల్ ఉంది కదా, ఎఫ్టీఎల్ ఎండాకాలంలో ఎఫ్టీఎల్లో నీళ్లు ఉండవు. కొన్ని సందర్భాల్లో చెరువుల్లో కూడా నీళ్లు ఉండవు, ఎండిపోయి ఉంటాయి. అప్పుడు మేకలు మేపుకుంటారు కొంతమంది, అక్కడి నుంచి మట్టి తోలుకుంటారు. ఎందుకంటే చెరువుల్లోంచి మట్టి తోలుకోవటం అనేది తప్పు కాదు, ఎందుకంటే పుడికి తీసినట్టు అవుతుంది ఒక రకంగా. ఆ మన్ను చాలా శ్రేష్టంగా కూడా ఉంటుంది. ఆ మట్టిని తీసుకెళ్ళి పొలంలో వాడుకోవచ్చు, అది తప్పు కాదు. అయితే ఇప్పుడు మనం బఫర్ జోన్లో అయినా వ్యవసాయం చేసుకోవచ్చు, ఎఫ్టీఎల్లోనూ వ్యవసాయం చేసుకోవచ్చు, చెరువులోనూ వ్యవసాయం చేసుకోవచ్చు, ఎప్పుడు నీళ్లు లేనప్పుడు. కానీ ఈ 3 చోట్ల మనం చేయకూడని పనులు ఏంటి అంటే శాశ్వత కట్టడాలు కట్టకూడదు, కన్స్ట్రక్షన్ అనేది ఉండటానికి వీల్లేదు, కనీసం రేకుల షెడ్ కూడా వేయకూడదు.
స్లాబ్ కాదు, రేకుల షెడ్ కూడా వేయకూడదు. టెంపరీగా కూడా ఏమీ టెంపరీ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఏ టెంపరీయే చేయకూడదు. అంటే ఇంక శాశ్వత కట్టడాలు ఎట్ట కడతారు? ఓకే. అలాగే అక్కడ మట్టి పోయకూడదు, బఫర్ జోన్లోనూ మట్టి పోయకూడదు, ఎఫ్టిఎల్ ఏరియాలోనూ మట్టి పోయకూడదు, చెరువులోనూ మట్టి పోయకూడదు. కాకపోతే ఈ కేసుకిన్ను నాగార్జున గారి ల్యాండ్కి కేసుకి డిఫరెన్స్ ఏంటంటే, వీళ్ళు బఫర్ జోను, ఎఫ్టిఎల్, చెరువు మూడింటిని ఆక్రమించేసేసి వీళ్ళు వాడారు, దాన్ని కమర్షియల్ పర్పస్కి వాడారు. అదే వాళ్ళు వ్యవసాయం చేశారనుకోండి, వాళ్ళ మీద కేసు ఉండేది కాదు. యాక్చువల్గా ఆ ప్లేస్ అంతా కూడా పార్కింగ్ కోసం వాడింది. పార్కింగ్ కోసం కూడా కాదు వాళ్ళు వాడింది, పార్కింగ్ మామూలుగా కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన ఏరియాలోనే పార్కింగ్ పెట్టి, ఆ తర్వాత శాశ్వత కట్టడం కట్టి, ఏది కన్వెన్షన్ హాల్ కట్టి, కన్వెన్షన్ హాలు లోపలేమో కన్వెన్షన్ హాలు, బయటేమో లాను భోజనాలు అవన్నీ అక్కడ పెట్టారు. అక్కడ పెట్టేసరికి అదంతా ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయింది? చెరువులోకి వెళ్ళిపోయింది. వాళ్ళు అలా చేయకుండా ఉంటుంటే గనక ఈ రోజు ఇబ్బంది అసలు వ్యవసాయం చేశారనుకోండి, పొలం ఆయనదే. ఈ రోజుకి చెప్తున్నా, నాగార్జునదే పొలం, చెరువులో ఉన్న పొలం కూడా ఆయనదే, ఆయనకి పట్టా ఉంది. కానీ పట్టా ఉన్నప్పటికీ కూడా అది చెరువు అని గుర్తిస్తే గనక, ఎఫ్టిఎల్ అని గుర్తిస్తే, బఫర్ అని గుర్తిస్తే, వాటి జోలికి ఓనర్ కూడా ఏం చేయాలో అదే చేయాలి, ఏది పడితే అది చేయడానికి వీల్లేదు. ఇప్పుడు నిన్న రంగనాథ్ గారు ఇంకొక పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఫాతిమా కాలేజ్ ఉంది, ఫాతిమా కాలేజీని ఎందుకు కోల్చరు అని చెప్పి అందరూ అడుగుతున్నారు కదా. దానికి కూడా ఆయన ఏం ఆన్సర్ చెప్పారంటే, అక్కడ వాళ్ళు ఒక కమర్షియల్ యాక్టివిటీని చేపడితే కనుక నేను కూలగొట్టేసేవాడిని. అక్కడ ఒక స్కూల్ నడుస్తుంది, కాలేజ్ నడుస్తుంది, ఎంతోమంది పేద విద్యార్థులకి వాళ్ళు నేర్పిస్తున్నారు. ఇప్పుడు చాలామంది అమ్మాయిలకి వాళ్ళ జీవితాల్లో నిలబడటానికి ఆ ప్లేస్ చాలా అవసరం అవుతుంది. అందుకోసం అని చెప్పి నేను దాన్ని కూలగొట్టడానికి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మేము ఆఫీసర్లవి ఇన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు దీన్ని దేనికి వాడుతున్నారు, ఎలా మిస్యూజ్ చేస్తున్నారు? అలా కాకుండా, ఈ స్కూల్ కాకుండా అదే ఒక వ్యాపార కార్యక్రమం చేస్తే గనక ఎవరికి లాభము? ఆ వ్యాపారస్తుడికి లాభం. ఇప్పుడు ఈ స్కూలు ఉండటం వల్ల ఎవరికి లాభము? వేలాది మంది విద్యార్థులకు లాభం. అందుకని మేము నష్టం ఎంత, లాభం ఎంత బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్నే సంయమనం అనేది. ఇలా ఆలోచించారు. అప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే రూల్స్ను కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. అందుకని ఇవి తెలుసుకోవాలి. ఇంకిప్పుడు మరి ఆయనకి ఏమి చెప్తారో పవన్ కళ్యాణ్ గారికి, మరి ఇప్పుడైనా ఫెన్సింగ్ తీసేసేయచ్చు. హైడ్రా తలుచుకుంటే ఎంతసేపు ఫెన్సింగ్ తీసేసేయచ్చు. అంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అక్కడ అనేది చెప్తున్నారు, గట్టిగానే చెప్తున్నారు. లేదు, క్లియర్గా కనపడుతుంది, చెరువులో ఫెన్సింగ్ కనపడుతుంది. ఈ ఫెన్సింగ్ ఎవరేశారు అనే దానికి ఇప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, చేపలు పట్టుకునే వాళ్ళు ఒక చోట ఇట్లాంటి కర్రలు వేసేసి వాటికి వలలు కట్టి చేపలు పట్టుకుంటాం కోసం కూడా ఫెన్సింగ్ వేస్తారు. అలాగే ఇప్పుడు ఈ భూమి వాళ్ళది వీళ్ళది అనే డిమార్కేషన్ కోసం కూడా ఫెన్సింగ్ వేయచ్చు. అయితే కూడా వేయకూడదు అని రంగనాథ్ గారు చెప్పినప్పుడు, రంగనాథ్ గారికి ఫుల్ పవర్స్ ఉన్నాయి కాబట్టి అసలు ఫెన్సింగ్ తీసేస్తే పేచీయే ఉండదు. ఏం చేస్తారు? థ్యాంక్ యూ.